పలాసకు చెందిన విఠల్ వలన ప్రాణహాని ఉందంటున్న టీడీపీ అధికార ప్రతినిధి. పెదంచెల పంచాయతీలో మొదలైన టీడీపీ అంతర్గత పోరు. కొద్ది రోజుల క్రితం తన ఇంటిపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి గురువారం పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడిన తలగాన నరసింహమూర్తి, తన ఆధిపత్యానికి అడ్డుపడుతూ ప్రజాసేవకు అంకితమవుతున్న నాపై విఠల్ దాడులు చేపిస్తున్నాడని చర్యలు తీసుకోమని ఫిర్యాదు. ఎమ్మెల్యే పక్కన కూర్చుంటూ ఎమ్మెల్యే 2గా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణ. ప్రాణభయం ఉన్న ప్రజాసేవ కోసం బయట తిరుగుతున్నానంటున్న టీడీపీ అధికార ప్రతినిధి. ఆల్కహాల్ ముట్టని నాపై బార్లో ఉంటానని అపవాదులు వేస్తున్నారంటూ ఆరోపణ. విఠల్ తప్పుడు ఫిర్యాదులు చేయించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారు. 10 రోజుల క్రితం నేనిచ్చిన ఫిర్యాదుకు అతీగతి లేదంటున్న నరసింహమూర్తి, రానున్న రోజుల్లో గంజాయి కేసు, ఇల్లీగల్ కేసులు పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. నమస్కారం, నా పేరు తలగాన నరసింహమూర్తి నాయుడు. నేను పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. పార్టీలో చేరి దాదాపు 3 సంవత్సరాలకు పైన అయింది. చేరినప్పటి నుంచి నేను గౌతు ఫ్యామిలీ, గౌతు శివాజీ తనయ శ్రీమతి గౌతు శిరీషమ్మ తలగ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నిత్యము కృషి చేస్తున్నాను. అయితే ఈ సందర్భంలో ఇదే నియోజకవర్గానికి చెందిన పేరికట్ల విఠలరావు నిత్యము నాకు వేధింపులకు గురి చేస్తున్నాడు. నా ఇంటి మీద మనుషులకు పంపించి నా మీద దాడి చేయిస్తున్నాడు. రకరకాలైనటువంటి తప్పుడు ఫిర్యాదులతో పోలీసులతో నాకు పిలిపించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించి నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా చాలా పనులు చేస్తున్నాడు. అయితే మొన్న 26వ తేదీ సాయంత్రం నాకు సిఐ గారు ఫోన్ చేసి, నువ్వు విఠల మీద ఎందుకు తిడుతున్నావు, తాగి మందు తాగి బారుల్లో కూర్చొని మందు తాగి నువ్వు చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, నీ మీద కేసు కట్టేవలసి వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే వార్నింగ్ ఇచ్చారు. అయితే నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ ప్రజలకు చెప్తున్నాను, నాకు 47 సంవత్సరాలు, ఈ రోజుకి 47 సంవత్సరాలు. ఎక్కడ కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్కహాల్ తీసుకోవడం కానీ, లేకపోతే బారుల్లో కూర్చోవడం కానీ, తాగిన వ్యక్తులతో తిరగడం కానీ నా జీవితంలో లేదు. నా క్యారెక్టరు, నా విలువలు, మా తండ్రి నేర్పిన నాకు సంస్కారము, ప్రజల సేవకే తిరుగుతుంటాను. దీన్ని తట్టుకోలేక రకరకాలైన మార్గాల్లో నన్ను వేధిస్తున్నాడు. అయితే నేను గత నెల 10వ తేదీన మా ఇంటి మీద జరిగిన దాడి, ఈ 10 మందికి అతను మనుషులకు పంపించి మా ఇంటి మీద దాడి చేయిస్తే ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఈ రోజు వరకు అతీగతి లేదు. నాకు రిసిప్ట్ ఇచ్చి ఊరుకున్నారు. అధికారం ఎమ్మెల్యే దగ్గర నిత్యము కూర్చున్నాడనే ఒక కారణంతో ఎమ్మెల్యే 2లాగా ప్రవర్తిస్తున్న ఈ విఠల అరాచకాలని ప్రజలు గమనించి పోలీసులు కూడా నాకు తగు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంటిపై దాడి జరిగిందన్నారు కదా, మీకు ప్రాణభయం ఏమైనా ఉందా? నాకు నిత్యము ప్రాణభయంతోనే నేను ఊరికి దాదాపు వారంకి ఒకసారి వెళ్తున్నాను. అది కూడా పట్టపగలే వెళ్తున్నాను. ఎందుకంటే నాకు సంబంధించిన వ్యక్తులు ప్రతిరోజు నాకు హెచ్చరిస్తున్నారు, నీకాడు చంపేస్తాడు, ఎక్కడికి బ్రతకనివ్వడు, మీ నాన్నని అలాగే చేశాడు, తర్వాత నిన్ను కూడా అలాగే దాడి చేసి నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు, నీ పిల్లలు అనాథలు అయిపోతారు, కాస్త జాగ్రత్తగా ఉండని నాకు హెచ్చరిస్తున్నారు. అయితే రాజకీయాల్లో ఉన్నాను, 10 మందికి సేవ చేయాలని ఉన్నాను. జడిసిపోయి ఇంట్లో కూర్చోవడము ఇది ఎంతవరకు, ప్రాణం పోతే పోని అని చెప్పి ప్రజాసేవకే నేను నిత్యము బండి మీద తిరుగుతున్నాను నేను. అయితే ఈ సందర్భంగా మరొక భయం కూడా నాకు ఉంది. ఏంటంటే నా మీద ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేస్తూ రేపు గంజాయి కేసులో, లేకపోతే ఇంకా వేరే రకాలైనటువంటి ఇల్లీగల్ కేసుల్లో కూడా ఇరికించడానికి చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి పోలీసులు కూడా ఇది గమనించి నాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రాణభయంపై ఏమైనా ఫిర్యాదులు ఏమైనా చేశారు మీరు? ఈ ప్రాణభయం మీదే గత నెల 10వ తేదీన నా ఇంటి మీదకి 10 మంది దాడి చేస్తే ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసిన రసీదు ఇది. ఈ రోజు వరకు పోలీసులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎవరిపైన మీరు కంప్లైంట్ చేశారు? ఈరోజు నా పైన వాళ్ళు తప్పుడు ఫిర్యాదు ఇచ్చి నాకు అడిగిన సిఐ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను. అయ్యా, నా రక్త నమూనాలను తీసుకెళ్ళి మీకు సంబంధితమైన ల్యాబుల్లో టెస్ట్ చేయండి. ఆ రక్త నమూనాల్లో నా తాలూకు ఆల్కహాల్ కంటెంట్ ఏమైనా ఉన్నా, నేను మందు సేవించానని మీకు అనిపిస్తే చట్టపరమైనటువంటి ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని పోలీసులకు వివరించడం జరిగింది.